జయ వీరభద్రకు సార్ నమో నమ. ఇప్పటికే మన ఆరోగ్యాలు ఎన్ని రకాలు క్షీణిస్తున్నాం మనం చూస్తున్నాము. వందేళ్ళ ఆయుష్ని ఎంతవరకు తెచ్చుకున్నాం చూస్తున్నాము. ఎంతెంత శరీరాన్ని సుఖపెడితే అంత కష్టపడే చూస్తున్నాము. ఇక్కడ వచ్చింది మనం కష్టపడడానికి వచ్చినాం. మా పరమశివుడు ఈ శరీరాన్ని ఇచ్చి కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మ తెంచుకోపోరా అంటే విలాసవంతమైన జీవితాల కోసం అడ్డదారులు దొక్కుతూ రకరకాల దొంగతనాలు మర్డర్లు కేసు ఇటువంటివన్నీ చేసుకుంటే కర్మలు పెంచుకుంటుంటారు. మీకు వచ్చే శిక్ష ఎట్లుంటుందో తెలుసా? ఈడే చూపిస్తాడు ఇప్పటి నుంచి వీరభద్రయుగంలో కర్మ సిద్ధాంతం ఎట్లుంటుందో. అప్పుడు ఆల్రెడీ మొదలైంది కదా. ఫస్ట్ ఎలా ఎన్నికల్లో చూపించినాడు. ఒకసారి పొగరానిస్తే ఇప్పుడు అంతా జగన్ వాళ్ళందరూ పార్టీ కార్యకర్తల పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు నాయకులవి ఇంకా ఉంది నాన్న. ఇంకా అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. ఇంకా ఆరంభం ఇది. ఎవరిని వదిలేదు ఉండదు. ఇప్పుడు చూసాం కదా రకరకాల పేర్లు, వాళ్ళ జీవితాలు, చీకటి కోణాలు, రహస్యాలు ఇంకా ఉన్నాయి. మా నాయన కొట్టేది ఎట్లుంటుందంటే జీవితంలో గుణపాఠం తప్పు చేయాలంటే భయపడాలి. అందుకే మా నాయన వీరభోగ వసంతరాలు వచ్చి వీళ్ళందరికీ శిక్షలు ఎట్లా చేస్తారో మీరే చూస్తారు. జయ వీరభద్ర.